మాది ఉదయగిరి సార్. మేము వచ్చే 5 మంది అన్నదమ్ములు మేము పోయి ఉంటున్నాము. మేము ఇండియాకి రావాలనుకుంటున్నాం సార్. ఎక్కడ ప్లీజ్ రంపియండి సార్. అక్కడైనా బాంబుల దాడి జరుగుతుందా మీ ఏరియాలో? क्या तुम्हें है जगह బాంబు నల్తే బాంబులు వేస్తున్నారు సార్. మా సైడ్ కోయిట్లో ఉండే చోట ఎక్కువ, మా సైడ్ ఎక్కువ జరుగుతుంది. మీ రూమ్లో ఎంతమంది ఉంటారు? మా రూమ్లో 2 ఉంటారు సార్. 2 ఇండియన్సేనా? ఇండియన్స్. బయటికి పంపిస్తున్నారా లోపల పెట్టేస్తున్నారు? ప్రస్తుతం అంటే మనకు డ్యూటీలు ఏడకంటే అని చెప్తున్నారు సార్. వాళ్ళ ప్రాణాలు సేఫ్టీగా అనుకుంటున్నారు. మీ డ్రైవర్ పన్నారా? మాది డ్రైవర్. वो खाना बंद कर को वो जरा हाईबत पड़े नहीं सर को जाता नहीं कर ले को क्या भी नहीं अच्छा जी हमको क्या वो रूम में से काम भी बाहर जाना ना को रूम में से बाहर कैसे क्या होता नहीं, कहाँ डालने वाले हम डालते छे जाने का रहा तो अल्लाह के रास्ते में रमजान महीना उड़ा डालते हैं। हाँ वो चूक वो सब एक कल्ले को उदयगिरी को आगे जाने क्या कहता हूँ। एयरपोर्ट ओपन नहीं है, एयरपोर्ट बाम डाल के एयरपोर्ट मुझाल को रहने से अब वो आने जमता न है। अब वो रूमा में से बाहर भेजा नहीं तो कैसा तुम्हारी आफत हो। अल्लाह को याद कर ले को ये करते हैं तुम्हें। हाँ रूम में कितने रहते हैं? रूम में कितने जने रहते? पूरे 14 जने रहते हैं। अब మీదే ఉదయగిరి ఎన్ని రోజులు పోయి మీరు? నెలైంది పోయి. నెలేనా? మీ చుట్టుపక్కల ఏమైనా బాంబులు పడుతున్నాయా? పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనేనా? ఫుడ్ గిట్ట చేస్తున్నారు? ఫుడ్ ఏముంది, రూమ్ లో తీసుకుని 3 రూమ్ లో ఉన్నాం. బయటికి పంపించలే మిమ్మల్ని? లేదు. वो किसे भी क्या भी डरे नहीं सर का कैसा को ऐसा देख ले को जरा जतन हिम्मत कर ले को रखो आओ क्या तो रहा तो फोन करो। हाँ काम आ कैसा? कामा कैसा अब तुम्हें घर में बढ़िया को कामा ना है? हाँ रूममेट बढ़िया को रूम में से बाहर भेजते ना सैरान डाल को है। घर में वाले से भी डरते हैं। अब कैसा करना बोल को तुम्हें? क्या करेंगे? वो फोन कर को जरा हिम्मत बोलो। जरा उनको दे फोन, बशीर भाई को दो। सलाम अलैकुम। हो हाँ भाई कैसे हैं? चल रहा है। रूममेट बढ़िया क्या करते हैं लोपन के क्या बोलने का है? हाँ वो जरा कर तो मैं అన్న ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్నా? పరిస్థితి ఏముంది, బాగా ఉన్నాము, బాగానే ఉన్నాము. రూమ్ లో సైలెన్సర్లు వాగుతా ఉన్నాయి. మిమ్మల్ని రూమ్ నుంచి బయట పంపిస్తున్నారా? రూమ్ నుంచి బయటికి పోతా ఉన్నాం, పనులు పోతున్నాం, వస్తున్నాం. అన్న రంజాన్ నెల కదా, మీరు ఎంతమంది ఉంటారు రూమ్లో ఇండియన్స్? మీరు ఎంతమంది ఉంటారు రూమ్లో? हम लोग पूरा 14 जने हो गए। कैसा तुम्हारा हाल अच्छी है? चलता है। इंडिया गाना बोल समस्या कैसा? इंडिया गाने का क्या चलता है? वो जो तू जरा डरे नहीं सर का जरा ये हिम्मत से रखो। हाँ ये कर ले को वो एयरपोर्ट ओपन करने के लिए जरा निकल को आ जाओ। सलाम अलैकुम। सलाम, क्या खले? वो चलो हाँ वैसे चलता है कहते ना वो बारे में जरा डरते हैं तो सब भी क्या करेंगे अब నమస్తే అన్న, నా పేరు షేక్ ఖాళీద్. నేను ఉండేది దిలార్బాయి వీధిలో. మా దిలార్బాయి వీధిలో నుంచి మొత్తము దాదాపుగా 100 మంది పోయారు. చుట్టుపక్కల 2000 మంది దాకా పోయారు. మా ఇంట్లో వాళ్ళు సొంత వాళ్ళు ఒక 10-15 మంది దాకా ఉన్నారు. మా బావమరుదులు కానీ మా తమ్ముళ్ళు కానీ 4 పోయి ఉన్నారు. ఇంకా మా బంధువులంతా కలిసి ఒక 15 మంది ఉన్నారు మా తమ్ముళ్ళు. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ బాంబుల దాడిలో సౌదీ కోవిడ్లో ఎప్పుడు పడ్డాయన్నారో ఇక అప్పటి నుంచి మా ఇంట్లో భయం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు అదే టెన్షన్ పడుతున్నారు. మేము ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళు ఒకరో ఇద్దరో ఫోన్లు కూడా ఎత్తలా. మేము చాలా భయపడ్డాము. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం వాళ్ళు భయపడేసి ఈరోజు నాకు మా బావమరిది కానీ మా తమ్ముళ్ళు కానీ ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఎట్ట బయటపడాలా అనే ఒక భయంతో వాళ్ళు రూమ్లో నుంచి దాక్కుని ఉన్నారు.
ఇంకా ఈ రంజాన్ నెల కాబట్టి మేము ఏమీ చెప్పుకోలేక అసలు రంజాన్ నెల సంతోషమే లేకుండా వెళ్ళిపోయింది. ఈసారైనా ఈ దాడులు అనేది జరగకుండా ఉండుంటే ఆ ఎయిర్పోర్ట్లో కానీ బాంబు పడకపోయి ఉంటే బాగుండేదని చెప్పారు. ఎట్టైనా వచ్చేయచ్చంటే ఆ ఎయిర్పోర్ట్లో మా బామర్ది కూడా ఈ మధ్య ఒక్క నెల అయింది పోయేసి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పోయి ఉన్నాడు. ఇంకా తమ్ముళ్ళు కూడా పోయేసి ఒక 3 నెలలే అయింది. ఇంకా ఈ రకంగా జరిగితే ఇంకా వాళ్ళు కానీ వచ్చేస్తే ఇంకా ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా అయిపోతుంది. ఇంకా మేము ఏం చెప్పుకోలేక మేము ఏ రకంగా అయినా అప్పులు ఉంటే ఎక్కడైనా తీర్చుకోవచ్చు, ఉదయగిరికి వచ్చేసండి అని చెప్పేసి మేము భయపడి మేము చెప్తున్నాము. ఆ ఎయిర్పోర్ట్లో బాంబు పడకపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఏదో ఒక రూపంలో వాళ్ళు కానీ ఆడ ఏదైనా సంఘటన జరగకుండా వాళ్ళు ఇక్కడికి ఉదయగిరికి చేరుకుంటే అది ఒక్కటే మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అల్లాని అందరూ బాగుండాలా, ప్రతి ఒక్కరికి ఏం జరగకుండా ఇది అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.